ఫస్ట్ మన తెలంగాణలో అయితే మన మంచిర్యాల ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఒక్కొక్క ఏకం కాలేదు. ఇప్పటికి నాకు తెలుసు అయితే మనందరం కలిసినామంటే ఇప్పటికి మాకు ఒక 300 రిక్వెస్ట్ దాకా వచ్చినాయి. అందులో ఒక 50 రిక్వెస్ట్ సెలెక్ట్ చేసినాం. మీరు అందరు సెలెక్టెడ్. ఒక్కసారి మన వెంకటేశ్వర షాపింగ్ మాల్ గట్టిగా క్లాస్ కొట్టాడు. అయితే మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లగాడు ఉండే. ఆ చిన్న పిల్లగాడు మంచిగా చదివేటోడు. ఆ 10th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళ సార్ బాగా కొట్టేది మ్యాథ్స్ వాళ్ళ పిల్లగాడు. కొట్టిన వల్ల నువ్వే నన్ను కొడతామని స్కూల్ కూడా పనిచేసాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఏమనలేదు. తర్వాత ఇక మెల్లమెల్లగా గేమ్ ఆడు స్టార్ట్ చేసాడు. పబ్జీ గేమ్ ఆడు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు వాళ్ళు అందరూ వచ్చి చెప్పారు, నీ కొడుకు స్కూల్ పని చేసి గేమ్లు ఆడుకుంటాడు, 10 మంది పిల్లలు పాడు చేస్తాడని చెప్పారు. మా నాన్న ఏమన్నాడు, పిల్లలు ఓకే మా వాడు చెడ్డ అవుతాడు కదా మళ్ళీ గాలిలో చేసిన కూడా పిల్లగానికి నచ్చగా ఆ పిల్లగాడు కూడా మంచిగా చదువు స్టార్ట్ చేసిండు. ఇంటర్ సెకండ్ ర్యాంక్ కొట్టిండు. ర్యాంక్ కొట్టిన తర్వాత పిల్లగాడు ఐఫోన్ అడిగాడు వాళ్ళ డాడీ. ఏమో తక్కువ ఉంటుందా మరి తీసుకో బిడ్డ అని కొనిచ్చిండు వాళ్ళ డాడీ. కొనిచ్చిన తర్వాత పిల్లగాడు మెల్ల స్టార్ట్ చేసి ఒక రోజు మంచిగా రీచ్ వచ్చింది. చుట్టుపక్కల పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అందరూ ఏం పిల్లగాడు మంచిగా సెల్లులో అనిపిస్తాడు. 10 మందిలో 10 మంది గుర్తుపడతానంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఆ పిల్లగాడు ఎవరో కాదా నేనే ఇప్పుడు నేను స్టేజ్ ఉన్నట్టున్నా. ఏదైనా మనం ఫిక్స్ అయ్యి ట్రై చేస్తే మాత్రం 100% సక్సెస్ అనేది ఉంటుంది. ఇంట్లోనైనా ట్రై చేస్తూనే ఉండాలి ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్. భయం అవుతా నాకు.